ఇప్పుడు మనము కొండవీడు ఘాట్ రోడ్ మీద ప్రయాణం చేయబోతున్నాము. ఈ ఘాట్ రోడ్కి వెళ్ళే దారిలో పుట్టకోట అనేటటువంటి ఊరు ముందు వస్తుంది. ఆ పుట్టకోటలో కొండవీడి రాజుల రక్త చరిత్రకు కారణంగా కత్తుల బావి ఉన్నది. ఇప్పుడు మనం ఆ కత్తుల బావి చూడడం కోసం వెళుతూ ఉన్నాము. ఈ కత్తుల బావి గురించి రకరకాలైనటువంటి కథనాలు ఉన్నాయి. నాకు తెలిసినటువంటి కథనం ఇక్కడ ఉన్నటువంటి గైడ్ చెప్పింది. దాని ప్రకారంగా మనం అంతకుముందు సేకరించినటువంటి వివరణ ప్రకారం ఈ దేవాలయం అతి ప్రాచీనమైనది. 500 సంవత్సరాల క్రితం పెంచబడింది. గోపీనాథ స్వామి ఆలయంగా పిలువబడుతుంది. ఇదిగోండి, మనం ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇదే కత్తుల బావి లేదా చీకటి కోనేరుగా పిలువబడుతున్నటువంటి దేవాలయం. ఒకప్పుడు అది గోపీనాథ స్వామి ఆలయం అట. ఆ ముందు ప్రహరీ చూడండి, శిల్పాలు కూడా చాలా శిథిలావస్థలో ఉన్నాయి. తురుష్కుల దాడికి అవి ఖండించబడి ఉన్నాయి. ఆ శిథిలమైన శిల్పాలను అలాగే ఉంచారు. ఈ విశాలమైన ప్రాంగణం చుట్టూగా అతి ప్రాచీనమైనటువంటి ప్రహరీ కూడా ఉంది. ఆ ముందు ఒక ఎత్తైన వేదిక లాగా ఉంది, చూసారా? అక్కడే ఒక 500 మంది రాజులకి భోజనాలు ఏర్పాటు చేశారట. ఆ 500 మందికి అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళని బయట భోజనాలు చేసిన తర్వాత లోపల ప్రాంగణంలో లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ చేయగొడుకోమన్నారంట. అటు నుంచి బయటకు వెళ్ళాలని కండిషన్ పెట్టారట. ఈ మండపం చూడండి ఎంత అందంగా ఉందో. 30 దగ్గరగా స్తంభాల మండపం. ఆ మండపంలో ఆ స్తంభాల మీద ఎంతో శిల్పకళా చాతుర్యం ఉంది. కానీ ఆ శిల్పాలన్నీ చెదిరిపోయి ఉన్నవి. అవి చెక్కినట్టు శిథిలం చేసినట్టు ఉన్నాయి. అయినా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. లోపల వైపు ఈ మధ్యలో హోమగుండం ఉండేదట. 4 వైపులా ప్రతి ఒక్క ఎంట్రన్స్కి ఎదురుగా ఉన్న తర్వాత కుడివైపు ఎడవైపు కూడా 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. మళ్ళీ దాని లోపల వైపు ఇంకొక ప్రాంగణం. ఆ ప్రాంగణంలో కూడా అటు ఇటువైపు 2 వైపులా కూడా ఇలాంటి ఎంట్రన్స్లు ఉన్నాయి. ఆ లోపలదేనండి గర్భగుడి. ఆ గర్భగుడిలోనే కత్తుల బావి నిర్మించబడి ఉంది. లోపలంతా చాలా చీకటిగా ఉందండి. అక్కడ గైడ్ ఉండి చెప్తూ ఉన్నారు. అతని మాటలు మనకి వినిపిస్తున్న లోపల ఉన్నటువంటి ఏవి కనపడటం లేదు. అందుకని ఆ గైడ్ చెప్తున్నటువంటి మాటలు కానీ చూపిస్తున్నాయి కానీ ఫ్లాష్ వెలిగించినా కూడా అంత క్లారిటీగా లేవు. అక్కడ ఎదురుగా గర్భగుడి పైన వెనక వైపున ఒక నిలువుటి అద్దం పెట్టారటండి. ఆ అద్దంలో నుంచి బయట ఉన్నటువంటి వెలుతురు పడుతూ అది వేరే గుమ్మంగా భావిస్తూ బయట భోజనం చేసిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళి అక్కడ చేతులు కడుక్కోవాలనే భ్రాంతితో గుమ్మం ఉందనుకుని వెళ్ళేవారట. అక్కడ ఆ జారుడు బండి మీద నూనె పోసి ఉండేది కాబట్టి అక్కడ కాలు జారి ఆ బావిలో పడిపోయేవారు. అక్కడ సర్కిల్ ఆకారంగా ఎన్నో కత్తులు పెట్టి ఉంచారు కాబట్టి ఆ కత్తుల మీద పడి ఆ వ్యక్తి చిన్నాభిన్నమైపోయి లోపల వైపు ఒక సొరంగ మార్గంలాగా ఉండేదట. పడినటువంటి వ్యక్తి యొక్క శరీరం అంత దూరానికి విసిరివేయబడేది. అందువల్ల వాళ్ళ కేకలు కూడా బయటకు వినపడేవి కాదట. ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరుగా ఆ గర్భగుడిలోకి వెళ్ళి చేతులు కడుక్కోవాలి, అవతల గుమ్మం ఉందనుకొని వెళ్ళడం, అక్కడ జారుడు బండ మీద జారి పడిపోవటం. అంత అమానుషంగా 500 మందిని చంపారటండి. అసలు అందుకు కారణం ఏమిటి? ఒక బ్రాహ్మణ మంత్రి, ఒక కంసాలి, పరశువేది అనేది ఒక మూలిక సహాయంతో లోహాన్ని అంటే ఇనుముని బంగారంగా తయారు చేసే ఒక విద్య ఉంది. ఆ విద్యని వాళ్ళు సంపాదించుకొని బంగారంగా మార్చే శక్తిని సంపాదించారని తెలుసుకొని ఆ రెడ్డి రాజులు వాళ్ళని ఆ విద్యను తమకు నేర్పమని, ఆ విద్య ద్వారా బంగారం తయారు చేయమని వాళ్ళ కుటుంబాన్ని హింసపాలు చేశారట. చాలా వేధించేవాళ్ళట. అందుకని వాళ్ళు దాన్ని తట్టుకోలేక లక్కమాంబ అనే ఒక రాజనర్తకి అనువేమారెడ్డి ఉంపుడుగత్తెట ఆమె సహాయం తీసుకొని ఈ గజపతి రాజులు నవాబుల మద్దతుతో రెడ్డి రాజులను చంపడానికి కూడి ప్రతిష్ట అని చెప్పి ఈ విధంగా ఒక కత్తుల బావిని ఏర్పాటు చేసి 500 మంది రెడ్డి రాజులని ఆ విధంగా హతమార్చారనేది అక్కడ ఉన్నటువంటి గైడ్ చెప్పినటువంటి విషయం. మనం అంత
ఈ లోపలికి వెళ్ళి చూసాం కదండి, ఆ 500 శవాలు అక్కడ ఉన్నాయి కాబట్టి రక్తసిక్తమై ఉన్న ఆ నెత్తురు వాసన ఇప్పటికీ అలా వస్తూనే ఉంటుంది, ఆ నెగిటివ్ ఫోర్స్ అది. కానీ కాబట్టి అసలు ఒక రక్త చరిత్ర అంటే ఏంటి, ఇంత అమానుషం పవిత్రమైన గుడిలో దైవాన్ని ప్రతిష్ఠించవలసినటువంటి గర్భగుడిలో ఈ విధంగా కత్తుల భావం వచ్చి అంతమంది శవాల్ని దారుణంగా అంతమంది మనుషుల్ని హత్య చేశారు. అక్కడ వెన్నముద్ద కృష్ణుడినట మొదట ప్రతిష్ఠించింది. తర్వాత ఇప్పుడు ఆ విగ్రహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఒక చెంగీస్ ఖాన్ పేటలో ఉంచారని, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అక్కడ ఇస్కాన్ టెంపుల్ కడుతూ అక్కడ ప్రతిష్ఠించాలని ఆ విగ్రహాన్ని అడుగుతున్నారని, అక్కడ ప్రతిష్ఠించారనో చెప్తున్నారు. సరిగ్గా ఆధారాలు లేవు, తలా ఒక రకంగా చెప్తున్నారు. ఏది ఏమైనా సరే అతి దారుణమైన హింసాకాండకి గుర్తు ఇది. ఇక్కడ పైకి కొండవీడుకి ఘాట్ రోడ్లో వెళ్ళటానికి టోల్గేట్ అండి. సాయంత్రం 5:30 అట్లా అవుతుంది. పైకి వెళ్ళనీయమని వాళ్ళు ఆపారు. మేము ఎక్కడికి వెళ్ళమండి, ఆ బురుజులు ఆ కోటలు చుట్టానికి కాదు, జస్ట్ ఆ ఘాట్ రోడ్ చూసేసి వచ్చేస్తామని వాళ్ళని బ్రతిమలాడుకొని బయలుదేరాము. అందుకు వాళ్ళు ఒప్పుకొని వదిలారు. చిన్నగా మేము ఘాట్లో ప్రయాణం స్టార్ట్ చేసాం. ప్రకృతి చాలా సౌందర్యవంతంగా ఉంది, ఎంతో అద్భుతంగా ఉంది. దారిలో అక్కడక్కడ కొండ మీద ఉన్నటువంటి బురుజులు, కోనేరులు, రెప్టైల్స్ నివాసం, మ్యూజియం, ఇలాంటి ఏమేమైతే చూడదగినటువంటి ప్రదేశాలు ఉన్నాయో వాటి గురించి సూచనగా అక్కడక్కడ కొండ మీదకి వెళుతున్న కొద్దీ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి.
పైన ఘాట్ మీదకి వచ్చేసాము. కొండవీడు పైకి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉందండి. అది వెల్కమ్ బోర్డు లాగా ఒక స్త్రీ స్వాగతం చెప్తున్నట్లు ఒకవైపు హెడ్ వరకు ఆ వెల్కమ్ బోర్డు లాగా ఉంది. చక్కగా ఒక మర్రి చెట్టు గూడలతో ఉన్నట్టు అందంగా ఒక ఆర్చ్ ఉంది. ఈ ఆర్చ్ వరకు ఆ లోపల పార్క్ చేయటం వరకే అనుమతి ఉందంట. కార్లు కానీ టూ వీలర్స్ కానీ ఇవి కూడా కిందకి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ అవి పెట్టేసేసుకోవాలంటే బురుజులు చూడాలన్నా ఈ కోనేర్లు ఇవన్నీ ఇక్కడి నుంచి డౌన్లోకి వెళ్ళి కాలినడకనే వెళ్ళి చూడాలట. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కాబట్టి ఇంకా పర్మిషన్ లేదు కాబట్టి వెళ్ళి చూడటానికి టైం లేక మేము ఇంతవరకు ఈ సైట్ సీయింగ్ చూసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని రిటర్న్ అవుదామనే ఉద్దేశంతో అక్కడే ఆగిపోయాము. ప్రకృతి చాలా రమణీయంగా ఉంది. అక్కడ ఈ ఐస్ క్రీమ్ బండ్లు ఏమన్నా తినే పదార్థాలు అమ్ముతున్నారు.
అందరూ వచ్చినటువంటి పర్యాటకులు చక్కగా జంటలుగాను పిల్లలతోనూ వచ్చారు. ఇక్కడ మంచి మంచి టూరిస్ట్ స్పాట్గా బాగుంటుందండి. ఇక్కడి నుంచి పైనుంచి ఆ చుట్టుపక్కల పరిసరాల్లో కానీ చాలా అందంగా ఫొటోస్ తీసుకోవడానికి సీనరీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కోతులు బాగానే ఉన్నాయండి. కొండవీడు మనల్ని ఏం చేయడం లేదు. వాడి పైకి వెళ్ళేటప్పుడు పెద్ద తీసుకుంటూనే లేకపోతే ఆ కొండల మీద అలా తిరుగుతున్నాయి. ఇక్కడే కాసేపు ఉండి కావాల్సినటువంటి సీనరీస్ తీసుకొని రిటర్న్ అవుదామని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం. పగలు వచ్చి ఉంటే కనుక కిందకి వెళ్ళి ఆ బురుజులో అవన్నీ చూసేవాళ్ళం. ఈసారి ఇంకొకసారి ట్రిప్ వేసుకొని రావాలి. అప్పుడు కొండ మీద ఉన్నటువంటి కోనేరులు కానీ 22 బురుజులు ఉన్నాయట. అలాగే ఆ వజ్రాలకు కానీ నిధి ఎక్కడైతే కుప్పలుగా పోసేవాళ్ళు ఆ వజ్రాల కొట్టు ఒక స్టోర్ రూమ్ లాంటిది అన్నమాట. అలాగ వజ్రాలు పోసేవాళ్ళంట కుప్పలుగా. అలాంటిది ఆ వజ్రాల కొట్టు అనేది ఉన్నాయంట. మ్యూజియం కూడా ఉందంట కొండవీటి రాజులది. ఇవన్నీ చూడాలంటే ఎప్పుడైనా పగలు రావాలి. ఇప్పుడు మాకు అంత టైం లేక ఏదో ఊరికే ఒక ఊరి నుంచి వెళుతూ ఆ దారిలో చూస్తున్నాము. ఎక్కువ టైం లేదు కాబట్టి మళ్ళీ సన్సెట్ లోపల కిందకి దిగాలి. వాళ్ళు పర్మిషన్ లేదు కాబట్టి కొన్ని వీడియోస్ తీసుకుని రిటర్న్ అవుదాం అనుకుంటున్నాం. చూడండి ఘాట్ ఎంత బాగుందో. సైట్ సీయింగ్ కోటప్పకొండ అనుకుంటే కోటప్పకొండ కంటే కూడా చాలా అద్భుతంగా ఉందండి. కోటప్పకొండ నిలువుగా ఒకదాని మీద ఒకటి ఉన్నట్లు ఉంటుంది. ఇవి కొండవీటి ఒక కొండ కాదు కదా, చుట్టూతా ఉన్నటువంటి ఈ కొండల నడుమ ఇన్ని కర్వ్స్ తోటి ఈ ఘాట్ తిరుగుతుంది. ఒకప్పుడు ఘాట్ లేదు. ఘాట్ లేనప్పుడు యువకులు మాత్రం ఎక్కగలిగిన వాళ్ళే ఎక్కగలిగేవాళ్ళు. ఇప్పుడు ఘాట్ వేయటం వల్ల అందరూ హాయిగా అక్కడ దాకా వెళ్ళి ఆ కొంచెం చూసుకోవడానికి బాగుంటుంది. పిల్లల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్ళటానికి కానీ చిన్నపిల్లలకి చారిత్రాత్మక స్థలం కాబట్టి ఈ కొండవీటి రాజుల చరిత్ర గురించి అద్భుతంగా ప్రత్యక్ష నిదర్శనంగా సాక్షిభూతంగా ఉంది. కాబట్టి ఎప్పటికైనా పిల్లల్ని తీసుకెళ్ళి చూపించాల్సినటువంటి ఒక పర్యాటక కేంద్రంగా ఇది వర్ధిల్లుతుంది. చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చక్కగా పొద్దున్నే వెళితే సాయంత్రం దాకా ఉండొచ్చు, అన్నీ చూసుకోవచ్చు. హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా పిక్నిక్ స్పాట్ లాగా పిల్లల్ని తీసుకెళ్తే బాగుంటుంది. చూడండి ఎత్తైన కొండలు పైన అందరూ దూరంగా ఒక కొండ మీద ఒక చిన్న గుడి కనిపిస్తుంది చూడండి. ఆ కొండ మీద ప్రత్యేకమైన గుళ్ళేమీ ఉన్నారు. అక్కడ ఉండే స్వామి పేరు బొల్లిమారయ్య స్వామి అంటారట. అద్భుతమైన సన్సెట్ టైంలో ఒక ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది. అక్కడ ఒక సన్న రూట్ లాగా ఉంటుంది. ఆ తెల్ల రాయి ఆ దారి ఒక మనిషి పడతారు. సన్న సందులాగా ఉంటుంది. డౌన్లోకి వెళ్ళే దారి ఫాస్ట్గా దిగిపోతుంది కదా. పెద్ద బండ్లు అవి వెళ్ళబట్ట. శనివారం పూట ఉదయం 8 గంటలకి ఆ బ్రాహ్మడు వచ్చి చక్కగా దీపారాధన చేసుకొని మళ్ళీ దిగుతారట. అక్కడ కనుక వెళ్ళాలంటే 2-3 గంటలు టైం పడుతుందంట. కొండ దిగి ఘాట్ నుంచి దిగిన తర్వాత మేము వెళ్ళేటప్పుడు టైం చాలని చూడలేదు. కిందకి దిగినప్పుడు ఆ ఘాటుకు వెళ్ళేటటువంటి మొదట్లో పార్వతి అమ్మవారి గుడి ఉంది. పార్వతి అమ్మవారు ఇక్కడ వెలిసారని అక్కడ ఉండే పూజారని చెప్తున్నారు. చాలా కళగా ఉంది విగ్రహం. మేము అక్కడ దిగి అందరం వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం అనుకొని దిగి వెళ్ళాము. లోపల చక్కగా చిన్న ప్రాంగణం, లోపల గ్రిల్స్ లోపల ఒక స్త్రీ, ఆమె పూజారిని, తనే చేస్తుందట అక్కడ పూజలు. అవి చక్కగా చుట్టుపక్కల ఉన్నటువంటి గార్డెన్లో ఉన్న మందార పూలు అవన్నీ కలిపి రాత్రిపూట కట్టి మెడలో వేస్తే తెల్లవారుజాముకి చక్కగా విచ్చుకొని అమ్మవారి మెడలో అవి చక్కగా ఉంటాయి, వికసించి ఉన్నాయి. అమ్మవారి విగ్రహం చాలా కళగా ఉంది. ఆ అమ్మవారు ఎవరు అని అడిగితే మహిషాసురమర్దిని సంహరిస్తున్నటువంటి పార్వతీదేవి అని మహిషాసురుడు పార్వతీదేవి అని చెబుతున్నాడు. అంటే మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారు ఉన్నారు అనేది చెప్తుంది.
ఇక్కడ అమ్మవారికి శంఖ చక్రాలు ఉన్నాయి అటు ఇటు. ఆమె సరిగ్గా చెప్పలేకపోతుంది, కానీ ఆ విగ్రహం చాలా విశిష్టతగా, చాలా భక్తిని స్ఫూర్తిని కలిగించే విధంగా ఉన్నారు. ఆ అమ్మవారు గుడికి వెనుక వైపున ఒక నంది విగ్రహం ఉంది. ఆ నంది విగ్రహం అలా పడుకొని విజయదుర్గ అమ్మవారు మనం చూస్తే గుడి అట్ట ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు భారీ విగ్రహం ఉంది. కొండవీడు ఘాట్ రోడ్డు పైకి వెళ్ళబోయే ముందు వైపు ఈ 3 గుళ్ళు ఉన్నాయి. విజయదుర్గ అమ్మవారి గుడి, ఆ లోపల వైపు ప్రాంగణంలో చాలా చిన్న చిన్న ఉపగుళ్ళు. ఇది ముఖ్యమైనటువంటి ఎంట్రన్స్ గేట్. ఆ గేటుకు ముందు ఒకవైపు నంది, ఒకవైపు సింహం ఉన్నాయి. పాకెట్లో భారీ విఘ్నేశ్వరుడు ఉన్నారు. ఎలుక వాహనం, బలిపీఠం, స్వామివారు సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి. చాలా దివ్యమంగళ విగ్రహాలు చాలా కళగా ఉన్నాయి. ఎంట్రన్స్లో కూడా 18 మెట్లు ఉన్నాయి. బలిపీఠం ఉంది. లోపల అయ్యప్ప స్వామి వారి ముందు యజ్ఞగుండం ఉంది. ఆ లోపల స్వామివారిని కూడా ముందు 18 మెట్లకు స్వామివారి దర్శిస్తున్నారు. ఇక్కడ బలిపీఠం, నెమలి వాహనం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు. నెమలి వాహనం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు. ఆంజనేయ స్వామి. ఛాయా సంధ్యా సమేత సూర్యనారాయణ స్వామి వారు. చుట్టూతారనే నేను పక్కన రావి వృక్షం, వేప చెట్టు కలిసి ఉన్నాయి. ఇక్కడ గోశాల, గోవులు ఉన్నాయి. ఇది నవగ్రహాల మండపం, చాలా బాగుంది. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి వారు, చెప్తున్నారు. విజయదుర్గ అమ్మవారిని పూజారి తీయడానికి వీల్లేదన్న ఉపగుళ్ళన్నీ తీసి మేల్లోకి ప్రధాన స్థానమైనటువంటి విజయదుర్గ అమ్మవారిని మటుకు తీయటానికి కుదరలేదు. ఇక్కడ ఎలుక వాహనంతో కూడి ద్వార గణపతి, ద్వార గణపతి స్వామి ఎంట్రన్స్లో ద్వార గణపతి స్వామి ఒక ద్వారం దగ్గర ఉన్నారు. తులసి అమ్మవారు, ఇక్కడ బలిపీఠం,
శ్రీ త్రిమూర్తి స్వరూప గురురాజ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి వారు సాయిబాబా వారు ఇది ముఖద్వారం లోపల వైపు నుంచి. బలిపీఠం, ధ్వజస్తంభం కాంచన వర్ణంతో దగదగ మెరుస్తుంది. సాయంత్రం సమయమైంది. నంది విగ్రహం లోపల విజయదుర్గ అమ్మవారు విరాజిల్లుతున్నారు. ముందు శివలింగం ఉంది. అమ్మవారు చాలా కళగా ఉన్నారు, చాలా మహిమాన్వితంగా ఉన్నారు. పూజారి ఫోటో తీయొద్దా అన్నందువల్ల నేను తీయలేకపోయాను. మా కొండవీడు ఘాట్ రోడ్ చూసి కింద ఉన్నటువంటి ఆ 3 గుళ్ళు తీసుకొని చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకొని పాడ్యమి నాడు కార్తీక మాసం చివరి రోజున దర్శనం చేసుకొని తిరిగి రావడం చాలా తృప్తికరంగా ఉంది. మనసుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇవాళ సాయంత్రం సమయం అవడం వల్ల కొండ మీద అన్నీ చూడలేకపోయాము. ఇంకొకసారి వచ్చి చూడటానికి ఆలోచిస్తున్నాం. ఇది మన కొండవీడు యాత్ర. మీరు చూడండి, తప్పక దర్శిస్తారని ఆశిస్తా.